అప్పాలు కూడా ఆపుకోవచ్చు. హాయ్ అండి, వెల్కమ్ టు శివ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కొత్త ఆవకాయ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. మొన్న కొత్త ఆవకాయ పెట్టాను, ఎలా పెట్టాలో చూపించడానికి ఆ రోజు నేను చేనుకి వెళ్ళి వచ్చి లేట్ అయిందండి, ఇంక వీడియో తీయలేకపోయాను. ఇవాళ పెట్టిన కానీ చెప్పేటప్పుడు తినాలని నాకు ఆత్రంగా ఉంది. అందుకని చెప్పేసి ఇప్పుడు వేడి అన్నం, కొంచెం ఆవకాయ, కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్ట్ అసలు చెప్పలేమండి. నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి నాకైతే ఆవకాయ చూస్తుంటే. ఇంకా అసలు ఇంకా ముద్దపప్పు చేశానండి వాళ్ళు, అందుకోసం ఆవకాయతో తిందామని. కొంచెం ముందు ఆవకాయతో తినే ముద్దపప్పు కూడా ట్రై అదే ఇప్పుడు చెప్పు. ఉత్త ఆవకాయ నెయ్యి వేసుకొని ముందు ఒక 2 ముద్దలు తిన్నానండి. అసలు ఆత్రం ఆపుకోలేక అసలు చెప్పలేని మాటల్లో. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చిందండి. ఈసారి మళ్ళీ పెట్టినప్పుడు మీకు వీడియో తీసి చూపిస్తానండి. ఇప్పుడు 3 కాయలే పెట్టానండి. మాకు ఇక్కడ దొరకట్లేదు పేటలో. నేను ఇప్పుడు వెళ్ళినా కూడా మా పాపకి ఆఫీస్ పని ఉంటే విజయవాడ వెళ్ళారండి. వస్తా ఒక 3 కాయలు తెచ్చారు. 100కి 3 కాయలు ఇచ్చారంట. ఇంకా మళ్ళీ రేపటికి పండిపోతాయి అని నేను పొలం నుంచి వచ్చి హడావుడిగా పెట్టేశానండి. ఇంక ఇప్పుడు ముద్దపప్పు ఆవకాయ వేసుకొని ఇంకా తింటున్నానండి. ఎంతమందికి ఇష్టం అండి ఇట్లా ముద్దపప్పు ఆవకాయ తింటాం. దాంట్లో వెల్లుల్లిపాయ అలా పెట్టుకొని ముక్క పెట్టుకొని తింటే ఇంకా అసలు ఇంకా చెప్పలేమండి. ఏది కూడా పనికిరాదు వాటి ముందు, ముద్దపప్పు ఆవకాయ ముందు. మీకు ఎవరికైనా ఇట్లా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి, టేస్ట్ చేసి చెప్పండి. సూపర్ ఉందండి.